హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. గ్యాలరీకి ఎవరెవరు వచ్చి చూశారా అనుకుంటూ విజిటర్స్ పుస్తకంలోని సంతకాల్ని, వాటి పక్కనే వ్రాసి ఉన్న అడ్రస్లని చూస్తోంది పూజిత. సరిగ్గా అప్పుడే ఎక్స్క్యూజ్ మీ, ఇది సుధీర్ గారి ఆర్ట్స్ గ్యాలరీనే కదా అని మర్యాదపూర్వకమైన గొంతుతో వినిపించిన ప్రశ్నకు పుస్తకంలో నుంచి తలెత్తి చూసింది పూజిత. నుదుటిన కుంకుమ బొట్టు, శరీరాన్ని నిండుగా చుట్టి ఒద్దిగ్గా పట్టుకొని నిలబెట్టినట్టు ఉన్న చందేరి కాటన్ చీర, చేతులకు నిండుగా మట్టిగాజులు. ఆ ఆహారాన్ని చూస్తూనే అవును, సుధీర్ గారి పెయింటింగ్స్ గ్యాలరీనే, ప్లీజ్ కమ్ అని ఆహ్వానించింది పూజిత. ఆ వచ్చిన ఆమె వస్త్రధారణ పెద్దవాళ్ళదిలా ఉన్నా ముఖం చూస్తే మాత్రం ఆమెది చిన్న వయసే అని స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ముఖంలో ఏదో ఒక ప్లెజర్ కనిపిస్తుంటే రెప్పవాల్చక ఆమె వంక చిత్రంగా చూసింది పూజిత. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా, మీకు పెయింటింగ్స్ అంటే ఇష్టమా, మీ పేరు అంటూ విజిటర్స్ బుక్ను ముందుకు జరిపి పెన్ను ఇచ్చింది. ఆమె చిన్నగా తలూపుతూ పుస్తకంలో నేమ్ అని ఉన్న కాలం దగ్గర తనూష అని వ్రాసింది. ఆ అక్షరాల వంక చూస్తూ చదివి తనూష, నైస్ నేమ్ అంది పూజిత. చిన్నగా నవ్వి గ్యాలరీ లోపలికి నడిచింది తనూష. రాయంచలా గంభీరంగా లోపలికి వెళ్తున్న తనూష వెంటనే కీచిన బొమ్మలా కదిలింది పూజిత. గోడకు ఆంచి ఉంచిన నిలువెత్తు పెయింటింగ్ని పరిశీలనగా చూస్తున్న తనూష పక్కకు వచ్చి నిలిచిందామె. పక్కకు వచ్చిన పూజితను చూసి, మీ పెయింటింగ్స్ ఉన్నాయా ఇక్కడ, మీ పేరు అని గౌరవం ఉట్టిపడేలా అడుగుతూ ముందుకు నడిచింది తనూష. నా పేరు పూజిత, నా పెయింటింగ్స్ ఇక్కడేమీ లేవు, నాకు పెయింటింగ్ రాదు కూడా, ఇది మా సుధీర్ అన్నయ్య వేసిన పెయింటింగ్స్ అంటూ వెళుతున్న తనూషను అనుసరించింది పూజిత. పూజిత మాటలు వినడంతోనే ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగింది. పూజిత వంక చూస్తూ, సుధీర్ అన్నయ్య, సుధీర్ గారు మీకు అన్నయ్య, ఆయనకు చెల్లెళ్ళున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె వంక అంతకన్నా ఆశ్చర్యంగా చూస్తూ, మీకు మా అన్నయ్య తెలుసా అని వెంటనే అంది పూజిత. కొంచెం తడబడుతూ, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని అటు ఇటు చూస్తూ సందిగ్ధంగా చెప్పింది తనూష. నిజమా? మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, పిలుస్తానుండండి అంటూ ముందుకు వెళ్ళబోయింది. గుబుక్కును పూజిత రెక్కను పట్టుకుని ఆపి, ప్లీజ్ వద్దు అంది తనూష. అసలు ముడిచి ఏ అంటూ తనూష వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఎప్పుడో చిన్నప్పుడు తెలుసు, సుధీర్ ఇప్పుడు గుర్తుపడతాడో లేదో అందామె. కనుబొమ్మలెత్తి తనూష వంక చిత్రంగా చూసింది పూజిత. సరే రండి, చిన్నప్పుడు ఎప్పుడో చూశారంటున్నారుగా, కనీసం మా అన్నయ్యనైనా మీకు చూపిస్తానంటూ తనూష చేయి పట్టుకుంది పూజిత. నువ్వు చూపించొద్దు, నేనే గుర్తుపడతాను అంది. తనూష చూపుల్లో ఆశ్చర్యం కంటే ఎక్కువ పరిశీలన ఉంది. ఆ పెయింటింగ్స్లో ఉన్న అసలు భావాన్ని, అది గీసేటప్పుడు సుధీర్ ఎలాంటి మానసిక సంచలన స్థితిలో గీశాడు అన్నట్టుగా వాటిలోని గీతను పరీక్షించి చూస్తుంది తనూష. పూజిత పెయింటింగ్స్ని చూస్తూ అప్పుడప్పుడు తనూషను గమనిస్తోంది. ఆమె ఒక్కో పెయింటింగ్ దగ్గర కొన్ని నిమిషాల వైపు ఆగి దానిలోని అణువును అంతంతసేపు చూస్తుంటే పూజితకు అనుమానం పెరిగింది. సరిగ్గా అప్పుడే క్రాంతికి గ్యాలరీ మొత్తం చూపించి ఆమెతో మాట్లాడుతూ వెనక్కి వస్తున్నాడు సుధీర్. అతను గొంతు వింటూనే ఒక్కసారిగా తల తిప్పి సుధీర్ను చూసింది. అతను ఆమెను చూడబోయేలోపు తలదించేసుకుంది. కని చివరల నుంచి ఆమెను చూస్తూ వచ్చిన సుధీర్ ఆమె పక్కనే పూజిత నిలబడుతుండటంతో, ఏంట్రా మీ ఫ్రెండా అని అడుగుతూ పూజిత దగ్గరకు వచ్చాడు. తనూష వెంటనే పూజిత కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో చెప్పొద్దు అన్న భావన కనిపించి నిలువుగా తల ఊపింది. వెంటనే సుధీర్ వైపు చూస్తూ కంగారులో అడ్డంగా తలూపేసింది. పూజిత రకరకాలుగా తలూపడం చూసి నవ్వుతూ తనూష వంక చూశాడు సుధీర్. ఆ మరుక్షణమే అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసంకల్పితంగా తనూష వైపు అడిగేశాడు అతను. సుధీర్ మీద నుంచి చూపును తనూష వైపు తిప్పింది పూజిత. సుధీర్ తీక్షణంగా చూస్తూ మరో అడుగు తనూష దగ్గరకు వేశాడు. అప్పుడే సడన్గా తనూష తలెత్తి సుధీర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఇద్దరూ ఒకరికొకరు కళ్ళల్లోకి చూసుకుంటూ ఎదురుగా అతి దగ్గరగా ఉన్నారు. పూజిత వాళ్ళిద్దరికీ మధ్యలో కొంచెం ఎడంగా త్రిభుజాకారంగా ఉంది. ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటున్న వాళ్ళిద్దరినీ మార్చి చూస్తుంది పూజిత. తనూషను పోల్చుకున్న సుధీర్ కళ్ళు అపనమ్మకంతో పెద్దవయ్యాయి. వెంటనే గుర్తుపట్టిన వాడిలా, నువ్వు తనూష కదూ అని సంభ్రమంగా అన్నాడు. ఓ అందమైన చిరునవ్వు తనూష కళ్ళల్లో నుంచి బొగ్గల్ని తాకుతూ ఆమె పెదవుల పైకి చేరింది. అతని గుండెల్లోని జ్ఞాపకాల్ని వెలికి తీసేలా గుమ్మనంగా నవ్వుతూ, గుర్తుపట్టావా అందామె.
ఆమె అలా అడగగానే తబ్బిబ్బైపోయాడు సుధీర్. చేతిని క్రాప్ మీదుగా మెడ మీదకి తీసుకెళ్ళి తలపైకెత్తి సీలింగ్ వంక చూసి మళ్ళీ ఆమె వంక చూస్తూ, హే రియల్లీ నువ్వు తనూషవేనా? నిజంగా తనూషవేనా? అసలు నమ్మలేకపోతున్నాను. ఓహ్ గాడ్, ఎలా ఉన్నావు, ఏమైపోయావని పట్టలేని ఆనందంతో గబగబా అడిగాడతను. బాగున్నాను అన్నట్టు కళ్ళు మూసి మౌనంగా తలూపింది తనూష. వెంటనే సుధీర్ ఏదో సందేహం వచ్చిన వాడిలా చూపుల్ని గుబుక్కున తనూష పాదాల వైపు పోనిచ్చాడు. సుధీర్నే గమనించి చూస్తున్న పూజిత కూడా తనూష కాళ్ళ వైపు చూసింది. తనూష కాలివేళ్ళని కొంచెం కూడా కనపడనీయకుండా ఉన్న కాటన్ చీర కుచ్చిళ్ళు పెద్ద రాతి ప్రహరీ గోడల్లా కనిపించాయి వాళ్ళ కళ్ళకి. తనూషకు పెళ్ళయిందో లేదో తెలుసుకోవడానికే సుధీర్ తనూష కాళ్ళ వైపు చూశాడని గ్రహించింది పూజిత. ఎక్కి తొక్కుతున్న సంతోషాన్ని గుండెల్లో నిండుగా నింపుకుని, రా తనుష, నా ఆర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు సుధీర్. వద్దు, నా కళ్ళు చూసిన వాటిని నా మనస్సు అనలైజ్ చేసుకుంటుంది అని స్థిరంగా చెప్పింది తనుష. ఆ సమాధానానికి నివ్వెరపోయింది పూజిత. ఇట్స్ ఓకే, నువ్వు చూడు అంటూ పెయింటింగ్స్ వైపు చూపించాడు సుధీర్. ఓకే సుధీర్ అని చెప్పి పెయింటింగ్స్ వేలాడదీసిన గోడ వైపు ముఖం తిప్పేసింది. వాళ్ళ ముగ్గురి మధ్య జరుగుతున్న సంభాషణకి కొంచెం అంతరాయం వచ్చినట్టుగా తోచి తనకిదే అవకాశం అన్నట్టుగా పూజిత, మనం ఇంటికి వెళ్దామా అంది క్రాంతి. సుధీర్ తనుషుల మధ్య ఏదో ఉందని అనిపిస్తుంది పూజితకు. అదేంటో తెలుసుకోకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదామెకు. అందుకే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, బోర్, ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంది. అసలు గ్యాలరీకి రాను అన్న పూజిత ఇప్పుడు గ్యాలరీ నుంచి ఇంటికి రాను అంటుంటే వింతగా చూసింది క్రాంతి. పెయింటింగ్స్ చూసి వస్తుందేమో అనుకుంటూ సర్లే త్వరగా చూసిరా అని చెప్పి ఎంట్రన్స్ వైపు నడిచిందామె. తనూష ఒక్కో అడుగు వేస్తూ చిత్రాలను చూసుకుంటూ ముందుకెళ్తుంది. సుధీర్ వస్తున్న విజిటర్స్ని చూసి వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. తనూష నుంచి ఇంకేదో తెలుసుకోవాలన్నట్టు ఆమె వెనక కదిలింది పూజిత. మరో గంటకు అన్ని పెయింటింగ్స్ చూడడం పూర్తి చేసి విసురుగా కౌంటర్ దగ్గరకు వచ్చింది తనూష. ఆమెకు పెళ్లి కాలేదన్న రహస్యాన్ని తానుగా కనిపెట్టి తెలుసుకున్న గర్వాతిశయంతో విజేతల తనూష వెనకే వచ్చింది పూజిత. ఆమె కోసం అప్పటి వరకు అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్న క్రాంతి కుర్చీలో నుంచి లేచి నించుంది. వడివడిగా వెళ్ళిపోబోతున్న తనూష్ను తను అని పిలిచాడు సుధీర్. ఆగి చూసిందామె. నా మీద నీ ఫీలింగ్, అదే నా పెయింటింగ్స్ మీద నీ ఫీలింగ్ అంటూ టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని ఆమె వైపు జరిపాడు. సీరియస్గా సుధీర్ వంక చూసి పుస్తకాన్ని లాక్కున్నట్టుగా తీసుకుందామె. పిచ్చి గీతలేవో గిలుకుతున్నట్టు ఆమె పెన్ను అతివేగంగా కదిలింది. ఇందాకడ సుధీర్ కనపడగానే ఆమె ముఖంలో కనిపించిన ప్రసన్నత ఇప్పుడు ఏ కోశానా లేదు. ఆమెలో రాయడం అనగానే పుస్తకాన్ని మూసి అతని ముఖాన్ని విసురు కొట్టినట్టుగా టేబుల్ మీదకి టప్పున గిరాటేసి చకచక వెళ్ళిపోయింది తనూష. మనోజ్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. అతన్ని చూడడానికి ఇంటికి ఎవరో ఒకరు వస్తుండడంతో వాళ్ళ కోసం వంట చేయించడంలో మునిగిపోయింది అశ్విని. మనోజ్ అన్నయ్య శంకర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బామ్మ కర్పూర కళాదేవి ఏదో పారాయణాలు చదువుకుంటుంది. మొన్నటి వరకు ఇంట్లో సందడిగా తిరిగాడిన మనోజ్ మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరూ లేరు ఇప్పుడు. మధ్య మధ్యలో సెల్ ఫోనో ల్యాండ్లైనో మోగుతుంటే అశ్విని వాటిని వదిలిస్తోంది. వాటికి వచ్చే ఫోన్లు వేరువేరు చోట్ల నుంచి అయినా ఆమె సమాధానం మాత్రం ఒక్కటే, అవునండి ఆగిపోయింది, మా మరిది కొంట్లో బాగోలేదు, ఫుడ్ పాయిజనింగ్ అన్నారు, పెళ్ళిదేముంది ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు, ఆరోగ్యం ముఖ్యం కదండి అని చెప్పింది. చెప్పి నోటికి అలవాటైపోయి అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్పేస్తుంది అశ్విని. విన్నదే వింటూ విన్నప్పుడల్లా ఓ నిట్టూర్పు విడుస్తూ ఇంకో అరిగిపోయిన రికార్డులా తయారైంది మనోజ్ పరిస్థితి. ఇంట్లో ఒక్కడే ఉండి ఏమో తోచక కాలుగాలిని పిల్ల అటు ఇటు తిరుగుతున్నాడు. సెలవు క్యాన్సిల్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతానన్నాడు అతను. కానీ వాళ్ళ బామ్మ అస్సలు ఊరుకోలేదు. 4 రోజులు రెస్ట్ తీసుకోవాల్సింది అని పట్టుబట్టింది. శంకర్ ఆఫీస్కి, షణ్ముఖ్ స్కూల్కి వెళ్లడంతో మరీ బోర్ అనిపించి నిదానంగా మేడ మీద గదికి వెళ్ళాడు మనోజ్. ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఇదే గదిలో పూజితను ముద్దు పెట్టుకున్న సంఘటన కళ్ళ ముందు కదిలింది మనోజ్కు. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ పూజిత పడుకున్న మంచం మీద పడుకుని కాసేపు అటు ఇటు దొల్లాడు. ఆ విషయాన్ని తలుచుకునే కొద్దీ పూజితని చూడాలన్న ఆత్రం ఇంకా ఎక్కువైంది మనోజ్కు. ఆ చిరాకులో ఈ సుధీర్ గాడన్నా ఇంట్లో ఉంటాడనుకుంటే క్రాంతి వాళ్ళు వచ్చేసారని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. పూజిత ఒక్కతే ఉంటుంది, బాగోదు అంటూ పూజిత దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ సుధీర్తో పూజితని తీసుకుని ఇక్కడికి రమ్మందాము అంటే నిన్న హాస్పిటల్లో అనవసరంగా ఐ లవ్ యూ చెప్పేశాను.
తను నన్ను చూడడానికి పాజిటివ్ ఫీలింగ్తోనే వచ్చినా నేనే దాన్ని నెగిటివ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నన్ను చూడడానికి కానీ మా ఇంటికి కానీ అస్సలు రాదనుకుంటూ నిట్టూర్చాడు మనోజ్. సరిగ్గా అప్పుడే హాయ్ మనోజ్ అంటూ ఆ గదిలోకి వచ్చింది అత్రిజ. వెనక్కి తిరిగి ఆమెను చూసి కర్మరా బాబు అని మనసులో అనుకుని పైకి మాత్రం హాయ్ అని నీరసాన్ని నటిస్తూ అన్నాడు మనోజ్. అతని దగ్గరగా వచ్చి ముఖంలో ముఖం పెట్టి పరిశీలనగా చూస్తూ ఇప్పుడు బాగానే ఉంది కదా అన్నామె. మౌనంగా తలూపాడు మనోజ్. ఫుడ్ పాయిజనింగ్ అటగా, ఏ గడ్డి తిన్నావు? అనవసరంగా కకృతి పడ్డావు. లేకపోతే ఈ పాటికి మన పెళ్ళై శోభనం కూడా అయిపోయి ఉండేది కదా అని మనోజ్ పక్కన కూర్చుంటూ గడుసుగా అందామె. అత్రిజ మాటలు కులిక్కిపడ్డాడు మనోజ్. పూజిత మీద ఇష్టం పెరుగుతున్నప్పటి నుంచి అతనికి అత్రిజ మీద అయిష్టము పెరుగుతుంది. ఇప్పుడు అత్రిజ చనువు చూసి మదనపడ్డాడు మనోజ్. ఆమె నచ్చకపోతే నచ్చలేదన్న విషయం పెళ్లి చూపులప్పుడే చెప్పాలి. పెళ్లి వరకు వచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి నచ్చలేదు, ఇంకో అమ్మాయి నచ్చింది అంటే అది ముమ్మాటికి తన తప్పే అనుకున్నాడు. అందుకే ఆమె ఏమంటున్నా ఎదురు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏం మాట్లాడవేంటి మనోజ్? నువ్వు చాలా సరదాగా ఉంటావని నేను నిన్ను ఇష్టపడ్డాను తెలుసా అంది అత్రిజ మొహమాటానికి మొహం మీదకి వచ్చి రాని నవ్వుని తెచ్చుకుంటూ. నా మీద నీకు అలాంటి ఒపీనియన్ ఉందా అన్నాడు మనోజ్. అవును, రా కిందికి వెళ్దాం, నీకోసం ఏం తెచ్చానో చూపిస్తాను అని చిరునవ్వుతో మనోజ్ చేయి పట్టుకుని లాగింది అత్రిజ. అవుననలేక కాదనలేక ఆమె వెంట మెట్లు దిగాడు మనోజ్. కింద హాల్లోని సోఫాలో ఏవో గిఫ్ట్ ప్యాక్ చేసిన బాక్సులు స్వీట్స్ ఉన్నాయి. వాటి వంక వింతగా చూస్తూ ఎందుకు ఇవన్నీ అని అడిగాడు మనోజ్. ఆడపెళ్లి వాళ్ళవయ్యా, నీకు ఎంత పెడుతూ ఉంటే మాకు అంత గౌరవం కదా అని నవ్వుతూ అంది అత్రిజ. పెట్టమని ఎవరడిగారు అని కొంచెం సీరియస్గా అడిగాడు. అడిగిన తర్వాత పెడితే మా గౌరవం ఏముంటుంది? మీరు అడగకుండా ఇస్తేనే కదా మాకు గొప్ప అని గర్వంగా తలెగరేసింది అత్రిజ. ఆమె మాటలకు చిన్నబోయింది మనోజ్ ముఖం. అతని భావాన్ని పట్టించుకోకుండా తాను తెచ్చిన ప్యాకింగ్లను విప్పతీసాగింది. ఒక చిన్న ప్యాకెట్ తీసుకుని అందులో నుంచి ప్లాటినం బ్రాస్లెట్ను బయటకు తీసిందామె. దాన్ని మనోజ్ వంక చూపించి నీ చేతికి ప్లాటినం అయితే చాలా రాయల్గా ఉంటుంది మనోజ్, ఆ గోల్డ్ బ్రాస్లెట్ తీసి ఇది పెడతాను అందామె. అది వాళ్ళ బామ్మ కర్పూర కళాదేవి చేయించిన బంగారు బ్రాస్లెట్. దాన్ని తీసేయడం ససేమిరా ఇష్టం లేదు మనోజ్కు. అలాగని ఆమెతో ఆ విషయాన్ని కరాఖండిగా చెప్పలేకపోతున్నాడు. అప్పటికి తప్పించుకోవడం కోసం నీ దగ్గరే ఉంచు, తర్వాత తీసుకుంటాను అన్నాడు. ఓకే నీ ఇష్టం, నీకోసం ఇంకోటి తెచ్చానంటూ హుషారుగా మరో ప్యాకింగ్ బోడదీస్తోందామె. అది ఏంటన్నది పట్టించుకోకుండా అత్రిజకు తన మానసిక స్థితిని ఎలా వివరించాలా అని ఆలోచనలో పడ్డాడు. గిఫ్ట్ కవర్ తీసి అందులోని షూ మనోజ్ చేతిలో పెట్టింది అత్రిజ. ఆ గ్రే కలర్ షూని చూసి మనోజ్లోని అసహనం శిఖరానికి చేరింది. అతన్ని పెళ్లికొడుకుని చేసిన ముందు రోజు బట్టలు సెలెక్ట్ చేసిన భావంతోనే ఇప్పుడు ఈ బ్రాస్లెట్ షూ తీసుకొచ్చిందని అర్థమైంది. ఇక ఒక్క క్షణం కూడా ఆమెకు ఎదురుగా ఉండాలనిపించలేదు. అత్రిజ ఇందాకే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వెంటనే వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను అని చెప్పి ఆమె బదులు కోసం కూడా చూడకుండా బైక్ తాళాలు తీసుకుని వడివడిగా బయటకు వచ్చేశాడు మనోజ్. అతనికి చాలా చిరాగ్గా ఉంది. ప్రతి పనిలోనూ అత్రిజ ఉద్దేశం తన కలర్ని ఎత్తి చూపడమేనా అనుకున్నాడు అతను. అత్రిజతో పెళ్ళి తనకిష్టం లేదని ఎలాగైనా డైరెక్ట్గా అత్రిజతోనే చెప్పేయాలని నిర్ణయించుకుంటూ బయటకు వచ్చాడు మనోజ్. కానీ ఎలా చెప్పాలా అన్న మార్గమే కనిపించలేదు. ఆ మాట చెప్పిన తర్వాత బామ్మ అత్రిజ వాళ్ళ నాన్న సుందరరామరాజు అంకుల్ రియాక్షన్లు ఎలా ఉంటాయో ఊహించుకోగానే ఒక్క క్షణం అతని మెదడు స్తబ్దుగా అయిపోయింది. అసలు వీటన్నిటికంటే ముందు పూజిత తనని ఇష్టపడాలంటే ఏం చేయాలి అన్నది పెద్ద సమస్యలా కనిపించింది అతనికి. ఆలోచనలు రేకెత్తిస్తున్న చిరాకుతో బైక్ని ఏ రూట్లో పోనివ్వాలో ఆలోచించకుండా పిచ్చి పట్టిన వాడిలా కనిపించిన మలుపుల్లోకెల్లా బైక్ను పోనిస్తూ అడ్డదిడ్డ దారుల్లోకి వెళ్ళిపోతున్నాడు మనోజ్. అలా వెళుతూ ఎటో చూస్తున్న మనోజ్ కళ్ళు ఉన్నట్టుండి రెప్పవేయడం మర్చాయి. అతని కాలు అప్రయత్నంగా బ్రేక్ మీద పడింది. మెయిన్ రోడ్డు కవతల సుధీర్ పూజితులు నిఫ్ట్ ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వస్తున్నారు. ఏంట్రా అలా ఉన్నావు? డాడీ ఏమైనా క్లాస్ స్పీకరా అని ఫోన్లో కొడుకు సుధీర్ని అడిగింది భవాని. ఆవిడ ఏం మాట్లాడుతున్నా కాశీలోని విశేషాలు చెప్తున్నా అన్నిటికీ ముభావంగా ఊకొడుతున్న సుధీర్ ధోరణిని గ్రహించి కారణమేంటా అని తెలుసుకోవడానికి అడిగింది ఆవిడ. అదేం లేదులే, ఇంకేంటి అన్నాడు సుధీర్. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అని బుజ్జగింపుగా కొడుకును మళ్ళీ అడిగింది భవాని. ఏం లేదు, నువ్వు టూర్ నుంచి ఇంటికి వచ్చాకే చెప్తాలే అన్నాడు సుధీర్. ఇంటికి వచ్చేసరికి ఇంకో 3 రోజులు పడుతుంది. ఈలోపు ఎందుకురా నాకు ఈ టెన్షన్, నీకేమైంది అని ఆలోచిస్తూ నీలాగే డల్లుగా ఉంటాను.
అప్పుడు మీ డాడీకి అనుమానం వచ్చి మన ఇద్దరిని తిడతారు. ఇవన్నీ ఎందుకు గాని ఏమైందో చెప్పు అందావిడ. ఏం లేదమ్మా, చిన్న విషయమే, మన మనోజ్ పెళ్లి ఆగిపోయిందని చెప్పాను కదా అన్నాడు సుధీర్. అవును, అయితే అందావిడ ఆసక్తిగా. మనోజ్ పెళ్లి ఆగిపోవడానికి కారణం మన పూజితే అని ఆపాడు సుధీర్. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనోజ్ పెళ్లి ఆగిపోవడానికి కారణం మన పూజిత ఎలా అవుతుందిరా అని అదుర్దాగా అడిగింది ఆవిడ. కారణం అంటే డైరెక్ట్గా కాదులే, ఇండైరెక్ట్గా అన్నాడు సుధీర్. ఒరేయ్, నాకు బీపీ తెప్పించకుండా అసలేమైంది వివరంగా చెప్పు అంది భవానీ. అది మనోజ్ గారిని పెళ్ళికొడుకుని చేసిన రోజు పూజితని తీసుకుని వాడి ఇంటికి వెళ్ళాను. మన పూజితను చూడగానే వాడు పూజిత బాగా నచ్చిందన్నాడు, కానీ ఇంత పని చేస్తాడనుకోలేదని భయపడుతూ ఆపాపి చెప్పాడు. ఇంత పని అంటే ఏం చేశాడురా అని కంగారుగా అడిగింది భవానీ. అంత కంగారు పడాల్సింది ఏం లేదులేమ్మా, పెళ్లి ఆగిపోవడం కోసం వామిటింగ్స్ అయ్యేలాగా మందేదో తీసుకున్నాడు. వాంతులే స్రోతిప్పు పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇప్పుడు పర్లేదులే, కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు, అందరికీ ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పారు. నాకు కూడా తెలిసేది కాదు. డాక్టర్ గారు మనోజ్ని తిడుతుంటే చాటుగా విన్నాను. ఆ మనోజ్ గారిని చూడడానికి ఇదేమో హాస్పిటల్కి వచ్చింది.